ప్రైజ్ ద లార్డ్. ఎంతగా వారిని ప్రేమించినా అటువైపు నుండి నాకు ద్వేషం ఎదురవుతుంది అనుకుంటున్నావా? ఎంత మేలు చేసినా వారు నాకు కీడే చేస్తున్నారు అనుకుంటున్నావా? ఎంత గౌరవించినా వారు నాకు అవమానమునే తీసుకొని వస్తున్నారు అనుకుంటున్నావా? ఎంత సహించినా, ఎంత ఓర్చుకునినా నన్ను అగౌరవపరుస్తున్నారు అనుకుంటున్నావా? నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటున్నారు అనుకుంటున్నావా? నీవెంతగా సహించినప్పటికీ, మంచితనము చూపించినప్పటికీ, ప్రేమించినప్పటికీ అవతలి వారు నీకు అవమానమును తీసుకొని వస్తున్నారా? భయపడకు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నాకు కూడా అదే ఎదురైంది. నేను లోకానికి మంచు చేశాను, వారు నాకు కీడు చేశారు. మేలు చేశాను, కీడు అనుభవిస్తున్నాను అనుకుంటున్నావా? ధైర్యం కలిగి ఉండు. యేసుక్రీస్తు కొరకు కనిపెట్టుకుని ఉండు. నీ నిర్దోషత్వమును దేవుడే వెల్లడి చేస్తాడు. నీ ఘనతను ఎంతమంది అయినా అవమానకరంగా మారుస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు కూడా అంటాడు, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మారుస్తారు? ఎంతకాలమును నా దీర్ఘశాంతమును చేతకానితనంగా తీసుకుంటారు? ఎంతకాలము సహిస్తున్నాను కదా అని, భరిస్తున్నాను కదా అని దుష్క్రియలను ధైర్యంగా చేస్తారు? దుష్క్రియలకు శిక్ష శీఘ్రంగా రాకపోవటం చూసి ధైర్యంగా పాపాలు చేస్తున్నారో అంతకాలం చేయండి. దేవుడు వారి జీవితాలను చూస్తాడు. కాబట్టి సహనము కలిగి యేసుక్రీస్తు మీద ఆధారపడి ఆయన కార్యం కొరకు మౌనంగా కనిపెడితే నిశ్చయంగా ఆయన నిన్నెన్నడూ సిగ్గుపడనివ్వడు. నీ సహనమును, నీ పరీక్షను, నీ ఓర్పును, నీ విశ్వాసమును, నీ దేవుడు ఘనతగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్.